హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి బాధలో నెమ్మది పొందుకొనుట ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. దేవుని వాక్యమును మనము ధ్యానించుట ద్వారా నెమ్మది పొందుకుంటాము. మన హృదయము ఆయన యందు నమ్మకి ఉంచుట ద్వారా నెమ్మది పొందుకుంటాము. దేవుని యందు నిరీక్షణ ఉంచుట ద్వారా కూడా మనకి నెమ్మది కలుగుతుంది. దేవుని గురించిన ప్రార్థన ద్వారా నెమ్మది పొందుకుంటాము. దేవుని నుండి ఆదరణ పొందుట ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని మాటలను మనము స్వీకరించినప్పుడు నెమ్మది కలుగుతుంది. సమస్త శిక్ష యందు అభ్యాసం పొందుట ద్వారా నెమ్మది కలుగుతుంది. దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని మనము ఎంచుకొనినప్పుడు మనము నెమ్మది పొందుకుంటాము. కొంతకాలమే ఈ బాధలు అని మనము గ్రహించాలి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. దేవుడు అన్నీ మన మంచికి జరిగిస్తాడని మనము నమ్మాలి. దేవుడు నమ్మదగిన వాడు. శోధనలను తప్పించుకొనుటకు మార్గము కూడా ఆయన మనకు చూపుతారని మనము గ్రహించినప్పుడు నెమ్మది పొందుకుంటాము. దేవుడు తోడై ఉన్నాడని నిబ్బరం కలిగి మనము ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా మనము దేవుని వాగ్దానములను తలంచుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ఆయన వైపు చూసినప్పుడు మన పరిస్థితులు ఎంత బాధ కలిగించినప్పటికీ దేవుని వాక్యము ద్వారా మనము బలం పొందుకుంటాము. ఆ విధంగా దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానంలోని అయితే ప్రార్థించుకున్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుందని మనం గ్రహిస్తూ దేవుని మీద ఆధారపడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.